పోలీస్ కేసు పెట్టు, అరెస్ట్ చేస్తారు, కోర్టుకు తీసుకెళ్తారు. అంతేకాని అసలు వాళ్ళందరినీ కొట్టడానికి నువ్వెవడివిరా? పోలీసులే పారిపోయారు. అందుకని నువ్వు కూడా రౌడీ అయిపోతావా? రేపు పొద్దున్న రౌడీలు నేను కొట్టడానికి వస్తే నేను కాపాడడానికి ఒక్కడు కూడా రాడరా. ఇవాళ నువ్వు ఎవరి కోసం గొడవ పడ్డావో చివరికి ఆ ఫ్రెండ్స్ కూడా రారా. పిచ్చి సన్నాసి, ముందా తింటావా చెప్పేది విను. అయినా వాటి కూడా కొడితే నీకేవరా పౌరుషం? గొడవలు నీ అన్న, నీ తమ్ముడా, లేకపోతే నీ బామ్మర్గా? వాడు బామ్మర్ది కాబట్టి కొడతాను. మీలా ఎవరికి వాళ్ళు అనుకోబట్టే రౌడీలు పెరిగిపోయారు. ఎంత డబ్బు సంపాదించినా తినేది అన్నమే గానీ బంగారం కాదు. అన్నంలో రాయేస్తే దాన్ని తీసి పారేస్తాం, ఇంట్లో ఎలకొస్తే దాన్ని చంపేదాకా వదలం, ఇంట్లో కుక్క దూరితే దాన్ని తరిమి కొడతాం. ఇది అంతే వాళ్ళు కుక్కలు. అందుకే తరిమి కొట్టాను. లాజికల్ మాట్లాడదు. నేనంతే, నా బిహేవియర్ అంతే. మీకోసం, మీ పక్కింటి వాళ్ళ కోసం నేను మారను. చూసావు గౌడ్ రేట మొత్తం. ఎంతకంటే ఏం చేయమంటావు? ఇలాంటి కొడుకుని కంట మనం చేసిన పెద్ద తప్పని సరిపెట్టుకోవడం తప్ప మనం చేయగలిగింది. పెళ్లి చేసుకున్నాం కదా అని తొందరపడి కన్నది మీరు. నేనేమైనా అడిగానా? కనకుండా ఉండాల్సింది. బాబు తొందరగా కనండి, ఇంటర్నెట్ పెట్టాలి, చేతులు తొందరగా ఉన్నాయి, రౌడీలు కొట్టాలి నేను అడిగానా? ఇప్పుడే చెప్పండి. కొడుకు అక్కలేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాం. లేదు మేమే ప్రాణాలు పోసామంటే ప్రాణాలు ఇచ్చేస్తాను. మీరు చెప్పినా సరే, నేను చచ్చిపోమన్నా సరే. బాబు తమరికి దండం బాబు. తమరి గొప్ప మనసు బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి సార్. తమరు అదే పని మీద ఉండి రోడ్డు మీద అందరినీ కొట్టుకుంటూ పండి. మీకున్న శక్తి సామర్థ్యాలు మాకు లేవు సార్. ఆ దేవుడు మాకు ఇచ్చింది ఒకే ఒక్క గుండె సార్. ఎవరికైనా ఒకటే గుండె ఉంటుంది సార్. ఇది ఉండాలి, అడిగే దమ్ము ఉండాలి, లేకపోతే ఆలోచించే శక్తి ఉండాలి. మాకు ఉందిరా. పోరా పో, ఎక్కడికి పోతావు పో. పద్మా చూసావా, నీ కొడుకు ఎదిగిపోయాడే, చాలా ఎదిగిపోయాడు. మరి చెయ్యి కూడా దాడిపోయాడు. చిన్నప్పుడు వాడు పెన్సిల్ గొడవలు తీసుకొస్తే ఏదో పిల్లాడు లేని వదిలేసాం. ఇప్పుడు పీకల దొరికే గొడవలు తీసుకొస్తున్నాడే, ఏదో ఒక రోజున వాడు చచ్చాడనే ఖబరు కూడా మనం వినాల్సిందే. ఎందుకంటే మనం కన్న మనబెట్టే మన మాట విన్నప్పుడు అమ్మ బాబు ఎవరో తెలియకుండా రోడ్డు మీద అడ్డంగా తిరిగే ఆ రౌడీ వేతలు మన మాట వింటారా? వస్తారు. వాడు ఏదో ఒక రోజు మన ఇంటికి రావడం ఖాయం, మన పరువు తీయటం ఖాయం. హలో, నేను సీన్ అంకుల్. ఏంటి? మమ్మల్ని పెద్ద మనిషి తీసుకొచ్చాడు అంకుల్. పెద్ద మనిషి ఏమిటి? తీసుకురావటం ఏంటి? ఈయన కర్నూలులోనే పెద్ద మనిషి అంకుల్. మమ్మల్ని మా కంప్యూటర్స్ ని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు అంకుల్. అర్జెంట్ గా ఇటీరా. హలో, నేను కన్నారావుని మాట్లాడుతాడా. మీ వాడు మా కుర్రాన్ని కొట్టినాడంట. అందుకే మీ వాడిని చూడాలనిపించే వాడిని ఫ్రెండ్స్ తీసుకొచ్చిన. వాళ్ళలో ఆడపిల్లలు కూడా ఉండరు. మీ వాడేదో పెద్ద పుడింగంట కదా, వచ్చి కాపాడుకోమను. రాకపోతే ఆడవాళ్ళ శీలాలతో పాటు ప్యానాలు కూడా పోతాయి. ఎవరండి? ఎక్కడి నుంచి ఫోను? ఎవరో కన్నారావట. ఆ సీను వాళ్ళ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసి. ఏంటి సీను కిడ్నాప్ అంటున్నారు? ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చే ప్రతి ఫోన్ నీకు కాదు, నీకు సంబంధం లేదు, వెళ్ళు. అది నాకే అయి ఉంటది. ఎవరో చెప్పండి. నీకు సంబంధం లేదని చెప్పాను, నువ్వు లోపలికి వెళ్ళు. సీనుకి ఏమైంది? ఎక్కడున్నాడు? నాకు తెలీదు. చెప్తారా లేదా? చెప్పుతో నూరుకోమా. ఇప్పుడు వరకు కొడుకునే చూశారు, మర్యాదగా చెప్పండి. మూర్ఖుడా, నువ్వు అక్కడికి వెళ్ళావంటే వాళ్ళని ప్రాణాలు తీస్తారా? ఎవడో కన్నారా అంట. నీ ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేశానని ఫోన్ చేశాడు. వాడి పేరు ఎందుకు చెప్పావు నువ్వు? రేయ్ బాబు, వాడొచ్చాడు.